మధ్యలో ఐసు గడ్డల మధ్యలో ఉండే మంచు మొక్కలు అంటే ఏమనుకునేరు. ఐసు గడ్డలో ఐసు గడ్డలు ఉంటాయి కదా, వాటి మధ్యలో నిప్పు కణిక పెడితే దానిలో నిప్పు ఉంటుందా, బొగ్గ అయిద్దా? అయిద్ది. ఎంత కణకణలాడే నిప్పు కణికైనా సరే అయిపోద్ది. అలా మంచు ముక్కలు లాంటి వ్యక్తులు, ఐసు ముక్కలు లాంటి వ్యక్తులు చుట్టూ చేరినప్పుడు ఖచ్చితంగా ఆత్మీయత డ్యామేజ్ అయింది, ఎఫెక్ట్ అయింది. అలాంటి సందర్భాలు నన్ను ఆవరించి నా భక్తిని పాడు చేసే దిశగా సైతాను నన్ను శోధించినప్పుడు సైతం దేవుని స్వరాన్ని గుర్తుపట్టి నా అడుగులను దిద్దుకొని జాగ్రత్త పడటానికి దేవునితో నేను వ్యక్తిగతంగా ఏర్పరచుకున్న ఫ్రెండ్షిప్ నాకెంతో ఉపయోగపడింది. ఇంకొకటి చెప్పనా, దేవునితో ఆ సంబంధం ఏర్పరచుకుంటే, బాగా వినండి, ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలా మేలు పొందుతారు స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో. ఆయనతో నీతో ఆయనకి సరైన అనుబంధం ఏర్పడిన దాకా నువ్వు ప్రయాసపడాలి. నీవు ఆత్మలో ఆయన్ని కలుసుకోవాలి, మనసులో ఆయన్ని కలుసుకోవాలి, దేహంతో ప్రాణాత్మ దేహములతో ఆయనకి సామీప్యం కావాలి. అలా నువ్వు ఆయనకి దగ్గర అవ్వటం ద్వారా, ఆయన నీకు దగ్గర అవ్వటం ద్వారా నీకు ఒక భద్రత ఏంటంటే, ఒకవేళ నువ్వు అడుగులు జారి త్రోవ తప్పబోయినా ఆయన అడ్డగిస్తాడు. ఆయన అడ్డగింపులు నీకు అర్థమవుతాయి. అర్థమైందా? ఆయన నిన్ను అడ్డు తగులుతున్నాడు అన్న సంగతి నీకు అర్థమైద్ది. అంత బ్యాలెన్స్ చేస్తాడండి. అడ్డు తగులుతాడు. ఇన్నిసార్లు అట్లా పెడగా వెళ్ళబోయానో నేను మొహమ్మగలు కొట్టుకోవడానికి. పిచ్చి మహారాజు ప్రతి ఘట్టంలో అడ్డు తగిలాడు. అడ్డు తగిలరే అట్లా పోతే మొహం బయలుదా, అది కరెక్ట్ కాదా. కానీ ఎన్నిసార్లు నన్ను బ్యాలెన్స్ చేసి ఈ రోజుకి నన్ను నిలబెట్టాడంటే ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన సహవాసం. అందుకే పాటలు పాడు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. ఇది నా అనుభవం, నా అనుభవం ఇది. నేను ఒంటరైన వేళలో, ఎవరి ప్రోత్సాహం నాకు లభించని దినములలో, నేనే నలుగురిని ప్రోత్సహించాల్సిన పరిస్థితుల్లో నేనున్న దినాల్లో మరి నేను ఎలా నిలబడగలుగుతాను? కానీ నిలబెట్టాడు ఆయన. ఒకే ఒక కారణం, ఆయనతో స్నేహం, ఆయనతో సహవాసం. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభుతో వ్యక్తిగత అనుబంధం ఉండాలి. మీ ఎంతమందికి ఉంది? మీరు ఎంతమందికి ఉంది? అన్న, ఎవరు నన్ను ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, ఎవరు నన్ను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, నేనైతే ఆయనతో నడుస్తానన్న రోజు నాకు అనుభవం ఉందని అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్ట గదిలించండి. లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి. నాకుందన్న అనుభవం ఉందన్న, నేను ఆయన చేత నడిపించబడతాను, ఆయన ఆత్మ చేత నడిపించబడతాను అన్నోళ్ళు. దేవునికి మహిమ. అందుకే మీరు కనెక్ట్ అయి ఉన్నారు దేవుడికి. అవును, అలా దేవునితో పర్సనల్ రిలేషన్, వ్యక్తిగత అనుబంధం, వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళ భక్తి పాడు కాదు, వాళ్ళు చెదరిపోరు, త్రోవ తప్పరు. ఎందుకంటే ఒకవేళ భూ సంబంధమైన కాపర్లు దూరమైన, ఆ ప్రధాన కాపరి మాత్రం నిరంతరం మనల్ని కాస్తానే ఉంటాడు. నా గొర్రెలు నా స్వరం విను నన్ను ఎందుకన్నాడో తెలుసా? అవి నాతో స్నేహం చేస్తాయి. నా గొర్రెలకి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, కాపరినైనా నాకు సమీపంగా ఉండటానికి నా గొర్రెలు ఇష్టపడతాయి. నేను ఎటు పోతే అటు వస్తాయి నా గొర్రెలు. ఆ మధ్య ఒక వీడియో చూపించాడు అశోక్.
నేను అగ్నిలో దూకితే అగ్నిలో కూడా దూకుతాయి నా గొర్రెలు. నా గొర్రెలకు ఒకటే, ఎప్పుడు నా సన్నిధి కావాలి, నా ప్రజెన్స్ కావాలి, నా సన్నిధి కావాలి. ఎప్పుడు నాతో ఉండాలని ఆశిస్తాయి నా గొర్రెలు. అవి నాయి. వాటి ప్రాణం నాతోనూ, నా ప్రాణం వాటితోనూ ముడిపడిపోయింది. ఇక నాకు వేరుగా ఈ బతకలేవు. మీరు కావాలంటే చూడండి, గొర్రెల మందలను అబ్జర్వ్ చేయండి. వాటిని కాసేటువంటి కాపరి వాటికి మరుగై ఉంటే అది చూడండి, అద్దుగో మంటల్లో దూకినా సరే దూకుతున్నా చూడండి, ఆగుతున్నాయో చూడు, లేదా అటుపక్క నుంచి వస్తున్నాయో చూడు. ఎటు దూకాడో అటు వెంబడించటం అంటే అది. మూడు చేశాడు. మూడు చూడొచ్చు మనం వాటి నుంచి. ఒకటి, పిలిచాడు, స్వరం విన్నాయి, వెంటాడటం మొదలు పెట్టినాయి. ఫస్ట్ స్వరం విన్నాయి. 2, ఆయన ఎటు పోయాడు అటే పోతున్నాయి. 3వది ఏం తెలుసా? నమ్మినాయి ఆయన్ని. అగ్ని అని తెలుసు, అయినా కాపరి దూకాడుగా. ఎందుకు దూకాడు? మనకు ప్రాణహాని అయితే దూకడుగా. కాబట్టి ఆయన దూకాడంటే మనకేం ఇబ్బంది లేదు, దూకుదాం. అది విశ్వాసం. ఆ గొర్రెల నుంచి 3 పాఠాలు మనం నేర్చుకోవచ్చు అక్కడ. ఎందుకు అంత తప్పిస్తున్నాయంటే 4వది ఆయన సన్నిధి కోసం. కాపరితో ఉంటే ఏం జరిగిద్ది? కాపరితో ఉంటే భద్రత ఉంటుంది, కాపరితో ఉంటే ప్రేమ లభించింది, కాపరితో ఉంటే రోగాలకు మందేస్తాడు, కాపరితో ఉంటే లేలేత చిగుళ్ళు కోసి ఆహారం పెడతాడు, పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. శాంతికరమైన జలాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, ఆయనకి తెలుసు, ఆయన తీసుకెళ్తాడు. అందుకే మాకు కాపరి కావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. ఒక గొర్రెపిల్ల పాడే పాట ఇది. ఎప్పుడు దేవుడు 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 అని పడిసేస్తావు. పొద్దుగులు దేవుడు పిచ్చి ఏంది నీకంటే? ఒరే స్వామే, తాగుబోతోడికి తాగుడు పిచ్చి, ఇంకొకడికి ఇంకో పిచ్చి. నేను దేవునికి బానిసైపోయాను రా. నాకు దేవుడి పిచ్చిరా, నాకు దేవుడి పిచ్చి. ఆయన లేకుండా నేను ఉండలేను. ఆయన